ముందుగా మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే మనందరం కూడా చక్కగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మనకు అందించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రం ఏదైతే ఉందో అది భగవద్గీత. మరి అటువంటి శాస్త్రాన్ని మనకు అందించిన వేదవ్యాస మునీంద్రులకు, మరి భగవానుడు శ్రీకృష్ణుడికి నా నమస్సుమాంజలులు. మరి మనము లాస్ట్ సెషన్ లో కర్మ సన్యాస యోగం మొదలు పెట్టుకున్నాం, ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఏమిటి కర్మ సన్యాస యోగంలో భగవానుడు ఏ జ్ఞానాన్ని మనకు అందించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము టూకీగా తెలుసుకున్నాం. మరి ఈరోజు శ్లోకాల్లోకి వెళితే కర్మ సన్యాస యోగం 1 నుంచి 3 శ్లోకాల విశ్లేషణాత్మక వివరణను ఈరోజు తెలుసుకుందాం. కర్మ సన్యాస యోగం. సన్యాసము అంటే త్యాగం లేదా త్యజించుట అంటారు, వదిలిపెట్టుట. మనందరికీ తెలుసు, సన్యాసించారు అంటే అన్నింటినీ వదిలిపెట్టి, సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని సన్యసించారు, సన్యాసి అని కూడా అంటూ ఉంటాం. మరి కర్మ సన్యాసము అంటే ఏంటి? కర్మలను వదిలిపెట్టడమా? అసలు ఏంటి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యము అనేటువంటిది మనము ఈ అధ్యాయంలో భగవానుడు అందించినటువంటి ఆ అద్భుతమైన జ్ఞానం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి భగవానుడు ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనలాంటి సాధకులను ఉద్దేశించి ప్రారంభంలోనే చెప్పారు. ఏమనంటే, ఏ మానవుడైనా కూడా మొట్టమొదట్లో కర్మత్యాగం చేయరాదు. అంటే పనులన్నీ మానేసి కర్మత్యాగం చేసి నేను కర్మ సన్యాసిని అని చెప్పుకోకూడదు. చెయ్యాలి, కర్మలు చెయ్యాలి. కర్మలు మానేస్తే జ్ఞానం పొందటానికే వీలు ఉండదు. అంతే కదా, కర్మలన్నీ వదిలిపెట్టి ఎక్కడో సన్యాసిగా అడవులకు వెళ్ళిపోతే మనకు జ్ఞానం ఎలా వస్తుంది? సంసారంలో ఉంటేనే, ఈ ఒడిదుడుకులను ఫేస్ చేస్తేనే మనకి జ్ఞానం అన్నది ఉదయిస్తుంది. మనలో అనేక రకాలైనటువంటి జీవిత గమనంలో కలిగే అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను తట్టుకోవటంలో కావచ్చు, తద్వారా వచ్చేటువంటి ఆ సమస్య పరిష్కారంలో జ్ఞానాన్ని పొందటం కావచ్చు, కర్మ ఫలాలను అనుభవిస్తూ జ్ఞానాన్ని పొందటం కావచ్చు, ఇలా సజ్జన సాంగత్యం ద్వారా ఆత్మజ్ఞాన విశేషాలని పొందడం కావచ్చు, సాధన ద్వారా తనను తాను తెలుసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఈ కర్మ మార్గంలో ఉంటేనే వీలు. ఎంతవరకు ఈ కర్మ మార్గంలో మనం ఇలా కర్మలను ఆచరిస్తూ ఉండాలి అంటే చిత్తశుద్ధి కలిగే వరకు అంటున్నారు భగవాన్. చిత్తశుద్ధి కలిగే వరకు కర్మలను నిష్కామంగా, అంటే ఎటువంటి కోరికలు లేని కర్మలను చేయటం ప్రాక్టీస్ చేయాలి. అలాగే కర్మఫల త్యాగం అంటే ఆ కర్మల ద్వారా కలిగినటువంటి ఫలితాన్ని కూడా విడిచిపెట్టగలిగిన స్థితిలో మనము ఎదగాలి. అలా అభ్యాసం చేస్తూ చేస్తూ ఎదిగినప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన స్థితిలో, అంటే నిర్విషయ ఆత్మస్థితిలో అన్నారు. అటువంటి ఆత్మస్థితిలో సదా ఉండగలిగినటువంటి యోగత్వాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు దానంతట అది కర్మత్యాగం అనేది మనకి అలవాటు అయిపోతుంది.
కర్మ సన్యాసం అన్నది దానంతట అది ఆటోమేటిక్ గా మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. కాబట్టి ఈ అధ్యాయం అర్థం కావాలంటే ముందుగా మనము ఇంతకు ముందు అధ్యాయాలు చక్కగా అర్థం చేసుకుని ఉండాలి. కర్మయోగము, జ్ఞానయోగము దీనిలో పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగితే మనకి ఈ అధ్యాయం చాలా సులభంగా అర్థమవుతుంది. మరి మన మాస్టర్స్ అందరూ ఆ అధ్యాయాలన్నీ, నేను చెప్పినటువంటి ఆ అధ్యాయాలన్నీ కూడా విన్నారు కనుక మీకు సులభంగానే ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. కాకపోయినా నేను మీకు అన్వయిస్తూ ఈ అధ్యాయాన్ని కొంత సరళంగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ అధ్యాయంలో ప్రధాన విషయాలు విభజించి గనక చూస్తే 1-6 శ్లోకాల వరకు సాంఖ్య యోగము, నిష్కామ కర్మయోగం గురించినటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తాడు భగవానుడు. ఏమిటి నిష్కామ కర్మయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, సన్యాసం అంటే ఏంటి? వీటి మధ్యన ఉన్నటువంటి ఆ భేదాలను మనకు తెలియజేస్తూ ఈ 6 శ్లోకాల్లో జ్ఞానాన్ని అందిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. మరి 7-12 శ్లోకాల వరకు సాంఖ్యయోగి యొక్క, అలాగే కర్మయోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది, ఆత్మజ్ఞానం పొందిన వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ వాటి యొక్క మహిమ, వాళ్ళ యొక్క మహిమలు ఎలా ఉంటాయి. మహిమలు అంటే ఇంకేం లేదు, వారి ద్వారా ఇతరులకు కలిగేటువంటి మంచి. మరి 13-26వ శ్లోకం వరకు జ్ఞానయోగం యొక్క వివరణ మళ్ళీ వస్తుంది ఇక్కడ. అంటే 4వ అధ్యాయంలో ఏదైతే మనం చెప్పుకున్నామో జ్ఞానయోగము, దానిలో ఇంకాస్త కొంత మెరుగైన జ్ఞానాన్ని ఇక్కడ మనకి అందిస్తారు భగవానుడు. 13-26వ శ్లోకం. మరి 27-29వ శ్లోకం వరకు భక్తి సహితమైనటువంటి ధ్యాన యోగం యొక్క వర్ణనను తెలియజేస్తాడు. చిట్ట చివరి 3 శ్లోకాల్లో చూసినట్లయితే ధ్యాన యోగం యొక్క వర్ణన ఉంటుంది. ఎందుకు అనంటే చూడండి, వేదవ్యాస మునీంద్రుని యొక్క రచనా శైలి ఎంత అద్భుతమైనదో. తదుపరి 6వ అధ్యాయము మనకి ఆత్మ సంయమ యోగం అంటే ధ్యాన యోగం. మరి ఆ ధ్యాన యోగానికి ఇక్కడే బేస్మెంట్ వేస్తున్నారు ఆయన. ఆ ధ్యాన యోగం మొదలు పెట్టాలి అంటే దాని గురించి ముందుగానే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ అధ్యాయంలోనే చిట్ట చివరి 3 శ్లోకాలు. కాబట్టి 27-29 వరకు భక్తి సహితమైన ధ్యానం యోగం యొక్క వర్ణన ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ అధ్యాయంలో చూసినట్లయితే మనకు కర్మయోగాచరణ లేనటువంటి వారికి కర్మ సన్యాసానికి అర్హత లేదు అని తెలియజేస్తున్నారు భగవాన్. అంటే కర్మయోగాచరణలు అంటే కర్మయోగంతో ఆచరణ లేని వాళ్ళకి కర్మ సన్యాసానికి అర్హత లేదు. కాబట్టి ముందు మనము కర్మయోగంలో నిష్ణాతులవ్వాలి. కాబట్టి ఇక్కడ అర్జునుడు ప్రశ్న వేస్తాడు మొట్టమొదట ఈ అధ్యాయంలో. అతని ప్రశ్నకి, అతని సందేహానికి భగవానుడు సమాధానం ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి మొట్టమొదటి శ్లోకము అర్జున ఉవాచ. ఇందులో అర్జునుడు ఏమని అడుగుతున్నాడంటే కృష్ణుణ్ణి, కృష్ణ, కర్మల యొక్క సన్యాసాన్ని మళ్ళీ కర్మయోగాన్ని రెండింటినీ నువ్వు ప్రశంసిస్తున్నావు. కర్మల యొక్క సన్యాసాన్ని ప్రశంసిస్తున్నావు, కర్మయోగాన్ని కూడా ప్రశంసిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్సు కలిగిస్తుందో ఆ ఒక్కదానినే నాకు నిశ్చయంగా బోధించు అని అర్జునుడు మొట్టమొదటి శ్లోకంలో శ్రీకృష్ణుణ్ణి కోరుతున్నాడు. ఇక్కడ అర్జునుని యొక్క కోరిక చూడండి, నాకు శ్రేయస్సు కావాలి, ఏది నాకు శ్రేయస్సు కలిగిస్తుందో ఆ ఒక్కదాన్ని నిశ్చయించి బోధించు నాకు, రెండు చెప్పద్దు, నాకు కన్ఫ్యూషను అంటున్నాడు. నాకు శ్రేయస్సు ఏది కలిగిస్తుందో అదే నాకు బోధించు. నాకు శ్రేయస్సు కావాలని కోరాడు కానీ ప్రేయస్సు కాదు. ఇక్కడ శ్రేయస్సు అంటే ఏమి, ప్రేయస్సు అంటే ఏమి తెలుసుకోవాలి. చిన్న 2 పదాల యొక్క అర్థాలు తెలుసుకోవడం వల్ల మనకి చక్కగా మిగతావన్నీ కూడా చక్కగా అర్థమవుతూ వస్తాయి. ప్రేయస్సు అంటే నశించిపోయేటువంటి ఇహపర భోగాలు.
ఇహంలోను పరంలోను భోగాలు ఏదైతే అనుభవించటానికి పొందుతామో దాన్ని ప్రేయస్సు అంటారు. అది నశించిపోతుంది. భూమి మీద ఉన్నంత వరకు భోగాలు కూడా శాశ్వతం కాదు. అలాగే ఈ భూమి మీద చేసినటువంటి పుణ్యకార్యాలకు సంబంధించి పరలోకంలో కొంత భోగాలు అనుభవిస్తాం. అది కూడా శాశ్వతం కాదు. కానీ ఏది శాశ్వతమైనది అంటే ఆ పరమాత్మ స్థితిని పొందటం, ఆ శాశ్వతమైన ఆనంద స్థితి, ఆత్మానంద స్థితిని పొందటమే శ్రేయస్సు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏమని అడుగుతున్నాడు? నాకు శ్రేయస్సే చెప్పు కృష్ణ అంటున్నాడు. మరి కృష్ణుడంతటి గొప్ప పరబ్రహ్మ లాంటి కృష్ణుణ్ణి చేరి ప్రేయస్సు కోరుకోవాలా? శ్రేయస్సు కోరుకోవాలా? శ్రేయస్సే కోరుకోవాలి. ప్రేయస్సు అనేది అశాశ్వతం. అలా కోరితే గనక, ప్రేయస్సును కోరితే గనక ఎలా ఉంటుంది అంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాకరకాయలు కావాలని కోరినట్టుంటుంది. కల్పవృక్షం అనేది దైవ వృక్షం. కల్పవృక్షం గురించి మనం అందరం పురాణాల్లో తెలుసుకున్నాం. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి గొప్ప గొప్పవి కోరుకుంటారు అందరూ. మరి కాకరకాయలు కోరుకుంటామా మనం? అదేమైనా కాకరకాయ చెట్టా? కాదు కదా. అలాగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకోవాలి అర్జునుడు? శ్రేయస్సే కోరుకోవాలి. అయితే భగవానుడు అర్జునునికి ఏది శ్రేయస్సు కలిగిస్తుందో ఆయన నిర్ణయించగలిగినటువంటి స్థాయిలో ఉన్నాడు. కాబట్టి భగవానుడు అర్జునునికి శ్రేయస్సు కలిగించేది నిష్కామ కర్మ యోగమే అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకు కర్మ సన్యాసం ఎందుకు కాదు అంటే, సన్యాసం అంటే విడిచిపెట్టడం, యోగం అంటే చెయ్యటం. మరి కర్మ సన్యాసం అంటే కర్మలను విడిచిపెట్టడము. ఎప్పుడు విడిచిపెట్టాలి, ఎందుకు విడిచిపెట్టాలి అనేటువంటి వివరణని చక్కగా అర్జునునికి తెలియజేస్తాడు. కర్మయోగం యొక్క గొప్పతనాన్ని, అలాగే కర్మ సన్యాస యోగం యొక్క గొప్పతనాన్ని రెండింటిని వివరించి నీ స్థితికి కర్మయోగమే గొప్పది అని వివరణగా చెప్పడమే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. కానీ ఈ రెండు కూడా పరస్పర విరుద్ధాలు. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ తో అర్జునుడు ఏమంటున్నా అంటే, నాకు ఏదో ఒకటి నిర్ణయించి చెప్పు, నేనేం చేయాలో చెప్పు అని అడుగుతున్నాడు అర్జునుడు. దానికి సమాధానంగా 2వ శ్లోకంలో భగవాన్ వాచ ఆయన ఏం చెప్పారంటే, సన్యాసము కర్మయోగము రెండూ శ్రేయోదాయకములే, రెండు కూడా గొప్పవే, శ్రేయస్సును కలిగించేవే. ఈ రెండిట్లో ఏది కూడా ప్రేయస్సును కలిగించేది కాదు, శ్రేయస్సును కలిగించేదే. వాటిలో కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే నీకు శ్రేష్టమైనది అని అర్జునునికి చెబుతున్నాడు. మరి కర్మ సన్యాసము ఎటువంటి వారికి, కర్మయోగము ఎటువంటి వారికి అనేటువంటి వివరణ మనము తెలుసుకుందాం. ఈ శ్లోకాన్ని మరింత విశ్లేషించుకుంటూ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరణలోకి వెళితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక ప్రగతికి 3 రకాల మెట్లు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రగతి అంటే ఉన్నతంగా చేరుకోవటం. ఆధ్యాత్మిక ప్రగతికి ఎన్ని మెట్లు? 3 మెట్లు ఉన్నాయి. అవి ఏమి అంటే, మొట్టమొదటిది కర్మయోగము, రెండవది కర్మ సన్యాసము, మూడవది ధ్యాన యోగం. మరి 3, 4 అధ్యాయాల్లో మనం కర్మయోగాన్ని తెలుసుకున్నాం. 3వ అధ్యాయం కర్మయోగము, 4వ అధ్యాయము జ్ఞానయోగం. జ్ఞానయోగం 4వ అధ్యాయంలోని జ్ఞానయోగం ఏం తెలియజేస్తుంది? కర్మలను ఎలా ఆచరించాలో తెలియజేస్తుంది. ఎలాంటి కర్మలు ఆచరించాలి, ఎలా ఆచరించాలి. కాబట్టి 3, 4 అధ్యాయాల్లో మనం కర్మయోగాన్ని గురించి పూర్తిగా తెలుసుకున్నాము. మొదటి మెట్టు
మరి చిట్ట చివరి మెట్టు ధ్యాన యోగం. ధ్యానమే పరాకాష్ట. ఆ ధ్యాన యోగమే 6వ అధ్యాయంలో ఇవ్వబడింది. ఆత్మ సంయమ యోగము అని. మరి ఈ రెండిటికి మధ్యలో కర్మ సన్యాస యోగము ఇవ్వబడింది. నిష్కామ కర్మలను ఆచరిస్తూనే, నిష్కామ కర్మలు అంటే ఏంటి? కోరికలు లేకుండా కర్మలు చేయటం. మనం చేసే ప్రతి పనిని ఒక కర్తవ్య భావనతో, ఇది నా ముందుకొచ్చింది, నేను చేయాలి కనుక నేను, నా ధర్మం కనుక నేను ఈ కర్మలను ఆచరించాలి అని చేయటమే నిష్కామ కర్మ. అంతేకాని ఈ పని చేస్తే నాకేంటి లాభం? ఈ పని చేస్తే నాకేమైనా సంపదలొస్తాయా? డబ్బు వస్తుందా? ఇంకేమైనా వస్తుందా? దాని వెనకాతల ఒక భౌతికమైనటువంటి ఒక కోరికతో, ఫలాలతో మనము కర్మలను ఆచరించకూడదు. నిష్కామంతో అంటే ఎటువంటి కోరికలు లేకుండా కర్మలను చేయటమే నిష్కామ కర్మ. మరి నిష్కామ కర్మలను ఆచరిస్తూనే కర్మ సన్యాసాన్ని ఎలా అభ్యసించాలి? ఈ 5వ అధ్యాయంలో మనకి చక్కగా చెప్తారు భగవానుడు. ఇక్కడ కర్మయోగము, కర్మ సన్యాసానికంటే శ్రేష్టమని భగవానుడు అన్నాడని చెప్పి, మనం కర్మ సన్యాసాన్ని తక్కువదని భావించకూడదు. అలా భావిస్తే మనకు తెలివి తక్కువ అని అర్థం. అలా తక్కువైతే కర్మయోగం చెప్పి, ఆ తర్వాత జ్ఞానయోగం తర్వాత ధ్యాన యోగానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ మధ్యలో కర్మ సన్యాసం ఎందుకిచ్చారు? కర్మ సన్యాసం కూడా గొప్పదే. కర్మయోగము గొప్పదే. ఎవరికి ఏది గొప్పదో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక 5 సంవత్సరాల పిల్లాడొచ్చాడండి. వచ్చి పెద్దవాళ్ళని అడుగుతాడు. 2 స్కూళ్ళున్నాయి అక్కడ. ఎలిమెంటరీ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది. 5 సంవత్సరాల పిల్లోడొచ్చి నేను ఏ స్కూల్‌లో చేరితే బాగుంటుంది అని అడిగితే మనం ఏం చెప్తాము? ఎలిమెంటరీ స్కూలే చేరు నాయనా అని చెప్తాం. అట్లా అని చెప్పి హై స్కూలు చెడ్డదా? పనికిరానిదా? తక్కువదా? కాదు కదా! ఎందుకంటే ఆ పిల్లవాడి యొక్క స్థాయి ఎలిమెంటరీ స్థాయి కనుక వాడు ఎలిమెంటరీ స్కూల్‌కెళ్ళి చదువుకుని అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటేనే ఆ తదుపరి హై స్కూల్‌కి వెళ్ళగలుగుతాడు. అంతేగాని 5 సంవత్సరాలను తీసుకెళ్ళి హై స్కూల్‌లో కూర్చోబెడితే రెంటికి చెడ్డ రావడవుతాడు. అలాగే ఇక్కడ కర్మయోగాన్ని ఆచరించకుండా అర్జునుని లాంటి రజోగుణ సంపన్నుడు, రజోగుణంతో ఉన్నటువంటి వాడు కర్మ సన్యాసాన్ని ఆచరించటానికి వీలు కాదు. కాబట్టి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి జీవితంలో గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు బుద్ధి సరిగ్గా పని చేయనటువంటి మానవుడు ఎలాంటి వాడో అలాంటి వాడు అర్జునుడు ఇప్పుడున్నటువంటి ఆ స్థితిలో. అంటే యుద్ధ సమయంలో. బుద్ధి సరిగ్గా పని చేయట్లేదు అతనికి. అతనొక విద్యార్థి లాంటి వాడు. ఆ విద్యార్థికి ఒక పరమాచార్యునికి, శ్రీకృష్ణుడైనటువంటి పరమాచార్యునికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణే భగవద్గీత. ఇక్కడ అర్జునుడు రజోగుణ ప్రధానుడైనటువంటి క్షత్రియుడు. మరి ఆ పరమాచార్యుడు పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాన సంపన్నుడు, యోగీశ్వరుడు. కనుక ఆయన చక్కగా ఇతనికి వివరణ ఇవ్వగలుగుతున్నాడు. చక్కగా చెప్తూ ఉన్నాడు. అతని తక్షణ కర్తవ్యం ఏమిటి అని అతనికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ అర్జునుడు రజోగుణ ప్రధానుడైనటువంటి క్షత్రియుడు. అలాగే వాసనా భారంతో కుంగిపోతున్నవాడు. ఇక్కడ అతని వాసనలేంటి? నేను, నా వాళ్ళు, నా బంధువర్గము, నా గురువు అనేటువంటి వాసనలతో కుంగిపోతున్నాడు. అలాంటి వాళ్ళని నేను
నా తాతను, నా సోదరులను, నా మామలను, నా యొక్క గురువును, వీళ్ళందరినీ నేను చంపుకోవాలా అనేటువంటి వాసన భారంతో కుంగిపోతున్నటువంటి వాడు. ఆ భారం తగ్గితే కానీ అతని మనసు ప్రశాంతత పొందదు. ఆ తర్వాతే ఆత్మ సంయమ యోగము. మరి అతని మనసు ప్రశాంతత పొందాలి అంటే, ఆ భారం తగ్గాలి అంటే, ఆ కర్మక్షేత్రంలో, ఆ కురుక్షేత్రంలో, అందుకే కురుక్షేత్రము అంటే కురు అంటే కూడా చేయటమే. కర్మలు చేయటమే. ఏ కర్మ చేస్తున్నారు ఆ క్షేత్రంలో అంటే యుద్ధం చేస్తున్నారు. కాబట్టి అక్కడ కర్మ ఏమిటి? యుద్ధము. ఆ యుద్ధం అతను ఖచ్చితంగా చేయాలి. అది కూడా కర్తవ్య భావనతో. ఎటువంటి భావనతో చెయ్యాలి? కర్తవ్య భావనతో. ధర్మాన్ని నిలబెట్టాలనే దీక్షతో చేయాలి. చూసారా? కర్తవ్య భావనతో చేయాలి. ధర్మాన్ని నిలబెట్టాలనే దీక్షతో చేయాలి. అంతేకాని కోరికలతో, ద్వేషభావంతో యుద్ధం చేయరాదు. కోరికేంటి? ఈ యుద్ధంలో నేను విజయాన్ని వరించాలి. విజయంలో నేను గొప్పగా రాజ్యానికి రాజునవ్వాలి. చక్రవర్తినవ్వాలి. హ్మ్. చక్కగా ఎంజాయ్ జేయాలి. ఇది కాదు కదా అతని యొక్క ఆ యుద్ధం వెనకాతల ఉన్నటువంటి భావన. కర్తవ్యము. ధర్మాన్ని రక్షించాలనేటువంటి ఒక క్షత్రియ ధర్మము. ఆ క్షత్రియ ధర్మాన్ని నిలబెట్టాలనే దీక్షతో అతను ఆ యుద్ధాన్ని ఆచరించాలి. అప్పుడే అతని వాసనా భారం తగ్గి మనసు ప్రశాంతమవుతుంది. అతని కర్తవ్య నిర్వహణ ఎప్పుడైతే చేయలేకపోతాడో, అది మనసుని మరింత అశాంతికి లోను చేస్తుంది. కనుక అర్జునుని లాంటి వాడికి కర్మయోగమే శ్రేష్టమైనది అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. చూడండి మనకి కూడా సంసారంలోనే నిర్వాణమని పత్రిసారు చెబుతూ ఉన్నా, మనం ధ్యాన సాధన అనునిత్యం చేస్తూ ఉన్నా, మన నిజ జీవితంలో ఎన్నో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి. బాధ్యతలుంటాయి. ఒక వ్యక్తిని తీసుకుంటే భర్తగా, తండ్రిగా, కొడుకుగా, మామగా రకరకాలైన బాధ్యతలను మనం పోషిస్తున్నాం. రకరకాలైనటువంటి ఆహ్, ఆ పాత్రలను పోషిస్తూ ఉన్నాం మనం. ఒక స్త్రీని తీసుకుంటే తల్లిగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, కోడలిగా, కూతురిగా ఇక ఎన్ని పాత్రలు పోషిస్తూ ఉన్నాం. మరి ఈ కర్తవ్యంలో భాగంగా మనము ఆ కర్మలను కర్మయోగంతో చెయ్యాలి. మనం ఈ జన్మ తీసుకున్నందుకు, మానవ జన్మ తీసుకున్నందుకు, ఒక కుటుంబంలో ఒక బాధ్యతను వహిస్తూ, మనము ఏ పనులైతే చేయాలో ఆ పనులను చేస్తూ, ఆ కర్తవ్య నిర్వహణలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ధర్మబద్ధంగా ఎప్పుడైతే మనము పనులు చేస్తూ ఉంటామో, మన కర్మలను మనము చేస్తూ ఉంటామో అదే కర్మయోగం. కాబట్టి ఇక్కడ అర్జునునికి కూడా అర్జునుడు అక్కడ కురుక్షేత్రంలో యుద్ధం చేస్తున్నాడు. మనం ఈ సంసారం అనేటువంటి ఈ క్షేత్రంలో కూడా అనునిత్యము యుద్ధం చేస్తూనే ఉన్నాము. రకరకాలైన యుద్ధాలు. సంపాదన ఒక యుద్ధం. సంసారాన్ని నెట్టుకు రావడం ఒక యుద్ధం. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం ఒక యుద్ధం. సరే ఎన్ని యుద్ధాలున్నాయో మనకి. మరి సంబంధ బాంధవ్యాలలో కలిగేటువంటి అశాంతితో యుద్ధం. సంబంధ బాంధవ్యాల్లో ఎన్నో జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఆత్మజ్ఞాని వాటన్నిటిని కూడా
తన యొక్క కర్మ ఫలంగా అనుభవిస్తూ స్వీకరిస్తూ వెళ్ళిపోవాలి. కనుక ఒక పరిపూర్ణమైన జ్ఞానికి కర్మయోగంతో కానీ కర్మ సన్యాసంతో కానీ పనే లేదు. ఆత్మజ్ఞానం పొందాలనుకున్న వాడికే పరిపూర్ణ జ్ఞాని ఎవరు? శ్రీకృష్ణుడు. మరి ఆ స్థితికి చేరవలసిన వాడు అర్జునుడు. మరి అర్జునుడు ఆత్మజ్ఞానాన్ని పొందాలి పొందాలనే తపన ఉండేటువంటి సాధకుడు కర్మయోగమే చాలా చాలా అవసరం అతనికి. అనుక్షణము తన జీవితంలో జరిగే అనేక సంఘటనల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందాలి. ఆ సంఘటనలతో మమేకమై తను జీవిస్తున్నప్పుడు తాను పొందినటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని అక్కడ రంగరించి జీవించగలగాలి. అదే కర్మయోగం అంటే. అందుకే భగవానుడు అర్జున్తో అంటున్నాడు, అర్జున నేను చెప్పేది కర్మల సన్యాసం కాదు, కర్మలను వదిలిపెట్టేసి పొమ్మని కాదు, కర్మలలో సన్యాసము. మనం చేసే కర్మలలో అంటి ముట్టనట్టుగా చేస్తూ ఉండాలి, చేయనట్టుగానే భావిస్తూ ఉండాలి. అసలు కర్మలే చేయకుంటే ఇంకా సన్యసించేది ఏముంటుంది? కర్మలే చేయలేదనుకోండి, మరి సన్యసించేది ఏముంటుంది అక్కడ? కర్మలు చేస్తూ కర్మ ఫలాలను వదలాలి. కర్మ ఫలాలను వదలాలి, కర్తృత్వాన్ని వదలాలి. నేను చేస్తున్నాను అనే భావన వదలాలి. నా చేత చేయించబడుతోంది. ఈ జీవితాన్ని ఎవరు ఎంచుకుని వచ్చాము? మనమే ఎంచుకుని వచ్చాం పైనుంచి. ఆ మనం ఎవరు? భగవంతుడు. మరి ఈ జీవితాన్ని ఎంచుకుని వచ్చి ఆచరిస్తున్నది ఎవరు చేయిస్తున్నారు? ఆ భగవానుడు చేయిస్తున్నాడు, పరబ్రహ్మ చేయిస్తున్నాడు. ఈ అవగాహన మనకు వచ్చినట్లయితే మనం చేసే పనులలో ఖచ్చితంగా కర్మయోగము ప్రస్ఫుటమవుతుంది. కాబట్టి అది గొప్ప విషయం అన్నమాట. కొందరు శరీరం ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ ఏ కర్మలు చేయకుండా, ఉదాహరణకి హిమాలయాల్లో చూసినట్లయితే కొంతమంది యోగులు మౌనంగా ఒక చోట కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు ఆత్మ విచారణ చేస్తూ ఉంటారు. ఏ పని చేయరు, అలా కూర్చుని సంవత్సరాలు ఆ తపస్సులో నిమగ్నమైపోయి ఉంటారు. ఇది కర్మ సన్యాస యోగం. వాళ్ళని కర్మ సన్యాసులు అంటారు. అంటే స్వస్థితిలో నిలిచే ప్రయత్నం చేసేవారే కర్మ సన్యాసులు. అటువంటి వారు కర్మ సన్యాసులు. అలా కాకుండా కొందరు నిష్కామ భావంతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ నిష్కామ భావంతో, అంటే ఎటువంటి కోరిక లేని భావంతో, ఫలితం పైన ఆసక్తి కూడా లేకుండా, కర్తవ్యతా భావం, నేను చేయాలి నా కర్తవ్యం అని చెప్పి కర్తవ్యతా భావంతో, ఇంకా చెప్పాలంటే ఈశ్వరార్పణ బుద్ధితో, అంటే ఆ భగవంతుడి యొక్క ఈ ఫలితమంతా భగవంతునికే అర్పించేటువంటి బుద్ధితో ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళని కర్మయోగులు అంటారు. కాబట్టి ఇప్పుడు చూడండి, కర్మ సన్యాసిగా ముందు కావాలా, కర్మయోగులుగా ముందు అవ్వాలా? ముందు కర్మయోగులుగా అవటానికి మనము ప్రాక్టీస్ చేసిన తర్వాత కానక స్థితిలో అన్నింటినీ వదిలిపెట్టి నిరంతరము ఆత్మ సంయమ యోగంలో నిలిచిపోతూ కర్మ సన్యాసులుగా మారిపోతాము. దీనికి ప్రత్యేకించి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. కర్మయోగులు కావాలంటే మనము జ్ఞానాన్ని అన్వయించాలి, అనుక్షణం ఎరుకతో జీవించాలి. కాబట్టి కర్మయోగులుగా ఉండాలి అంటే మనము ప్రయత్నం చేయాలి. ఈ రెండు మార్గాల్లో ప్రయాణించే వాళ్ళు మోక్షార్హులు అంటున్నారు భగవానుడు ఇక్కడ. కర్మయోగంలో ఉన్న, కర్మ సన్యాస యోగంలో ఉన్న ఇద్దరు కూడా మోక్షానికి అర్హులే. కనుక ఇక్కడ అర్జునునికి కర్మయోగము శ్రేష్టమైనది అని చెప్పి భగవానుడు సెలవిస్తున్నారు. కర్మయోగము
అపాయం లేని ఉపాయం అని చెప్తున్నారు. కాబట్టి కర్మయోగిగా ఉంటూ కర్మలను ఆచరిస్తూ ఉంటే మెల్లిమెల్లిగా చిత్తశుద్ధి కలుగుతుంది. ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుంటాము. ఆత్మనిష్టను సంపాదిస్తాము. అప్పుడు కృతకృత్యులై మనము కర్మయోగంలో నిష్ణాతులైన తరువాత మెల్లమెల్లిగా ఆ కర్మ సన్యాసం అన్నది మనకి ఆటోమేటిక్ గా మనకి అలవాటైపోతుంది. కనుక ఎలిమెంటరీ స్కూల్లో 1-5 వరకు అక్షరాలు నేర్చుకుంటాడు పిల్లోడు. ఆలు నేర్చుకుంటాడు, ఏబీసీడీలు నేర్చుకుంటాడు, ఆ తర్వాత పదాలు నేర్చుకుంటాడు, ఒత్తులు, దీర్ఘాలు, గుణింతాలు ఇవన్నీ నేర్చుకుంటాడు ఎలిమెంటరీలో. 6థ్ క్లాస్‌కొచ్చినాక టీచర్ పాఠం చెప్తూ ఉంటే ఆటోమేటిక్‌గా రాసేస్తూ ఉంటాడు. అప్పుడు అక్షరాలు వెతుక్కోడు కదా! ఎందుకంటే ఆ ఎలిమెంటరీలో అన్నీ నేర్చేసుకున్నాడు. అక్షరాలు నేర్చేసుకున్నాడు. పదాలు, వాక్యాలు రాయడం, చదవడం అన్నీ నేర్చేసుకుంటాడు. ఇక హై స్కూల్‌కొచ్చినప్పుడు సబ్జెక్టే వాడికి మెయిన్. రాయడం, చదవడం వచ్చేసింది. కాబట్టి ఇంక వాడికి సబ్జెక్ట్ ఒకటే ఇంపార్టెంట్ అక్కడ. అలాగే ఎప్పుడైతే కర్మయోగం అనేటువంటి దానిలో నిష్ణాతులవుతారో, దాన్ని ఎలా చిత్తశుద్ధి పొందుతారు దానిలో, నిష్కామంగా ఎలా చేస్తారో, ఫలితాన్ని ఆశించకుండా ఎలా చేస్తారో, కర్తవ్య భావనతో ఎలా చేస్తారో, కర్తృత్వ భావన లేకుండా ఎలా చేస్తారో, ఇవన్నీ ప్రాక్టీస్ అన్నమాట. బేసిక్స్. అవి నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా కర్మ సన్యాసము అలవాటైపోతుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడికి కర్మయోగమే శ్రేయస్సు అని భగవానుడు చెప్తున్నారు. అయితే సన్యాసి అంటే ఎవరు? 3వ శ్లోకంలో చెప్తున్నారు భగవానుడు. ఎవరైతే ద్వేషించకుండా, ద్వేషించడం అంటే ఒకరంటే ఇష్టం లేకుండా ఉండడం. అలా ద్వేషించకుండా ఎవరైతే ఉంటారో, కాంక్షించకుండా అంటే దేన్ని కోరకుండా, ఎవరి నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఉంటారో అతడే నిత్య సన్యాసి అని తెలుసుకో అర్జున అని చెప్తున్నారు 3వ శ్లోకం. చూసారా? దేన్ని ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషించకూడదు. ఎవరి నుంచి ఏమి కోరకూడదు. అలాంటి నిత్య సన్యాసి అతడే నిత్య సన్యాసి అనేటువంటి విషయాన్ని భగవానుడు ఈ 3వ శ్లోకంలో తెలియచేస్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే ద్వంద్వాలు లేనివాడే బంధాల నుండి సుఖంగా బయటపడతాడు. ద్వంద్వాలు లేనివాడే బంధాల నుండి సుఖంగా బయటపడతాడు. ద్వంద్వాలు అంటే ఏంటి? 2 జంటగా ఉంటాయి. జంట పదాలంటారు తెలుగులో. సంస్కృతంలో ద్వంద్వం అంటారు. జంట పదాలు చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఏమిటవి? కష్ట సుఖాలు, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, మానావమానాలు ఇవన్నీ. కాబట్టి ద్వంద్వాలు లేనివాడు బంధాల నుండి బయటపడతాడంట. కనుక ఇక్కడ భగవానుడు కర్మయోగమే నీకు శ్రేష్టమైంది, సులువైంది అని చెప్పడం కోసము కర్మ సన్యాసం యొక్క కష్టాన్ని కూడా చెప్తాడు. కర్మ సన్యాసం అంటే ఎంత కష్టమో, ఆ సన్యాసం అంటే ఏమిటో, సన్యాసి అంటే ఎవరో దాని గురించి స్పష్టంగా అర్జునునికి వివరించి సన్యాసి లక్షణాలని ఈ 3వ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ భగవాన్. ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు చూడండి చిన్న పిల్లవాడు ఎలిమెంటరీ స్కూల్‌కి వచ్చినప్పుడు టీచర్ ఏం చెప్తాడు? సార్ నేను 8థ్ క్లాస్ బుక్ చదువుతానంటే, అది కష్టం రా! అది ఇప్పుడు చదివేది కాదు. అది పక్కన పెట్టి ముందు ఇక్కడ ఉన్న అక్షరాలు నేర్చుకో. ఇవి చదువు. ఇవి వస్తే అవి మళ్ళీ సులభంగా వస్తాయని చెప్తారు కదా! అలాగే ఇక్కడ అర్జునునికి కర్మయోగం యొక్క గొప్పతనాన్ని అతనికి అది దాని యొక్క అవసరాన్ని తెలియచేస్తూ కర్మ సన్యాసము కష్టం కనుక నువ్వు ఇప్పుడు ఆచరించలేవు అన్న జ్ఞానాన్ని అందించారు. కాబట్టి కర్మ సన్యాసం అంటే ఏంటి? సన్యాసి యొక్క లక్షణాలు, దానిలో ఎంత
కష్టతరమైనటువంటి విషయం అనేటువంటి విషయాల్ని చెప్తుంది. చూడండి, కేవలం సన్యాసం వేషం మార్చుకుని నేను సన్యాసి అంటే అతను సన్యాసి కాలేడు. సన్యాసి కావాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. అవి ఏమిటి అంటే తన అంతరంగంలోని కోరికలను, రాగద్వేషాలను బయటికి తరిమి వేస్తాడో అతడే నిజమైన సన్యాసి. తనలో కోరికలను, రాగద్వేషాలు, రాగము అంటే ఇష్టము, ద్వేషము అంటే అయిష్టం, వీటిని బయటికి తరిమేస్తాడో అతడే నిజమైన సన్యాసి. ఇక్కడ భగవానుడు తన యొక్క విప్లవాత్మకమైన సిద్ధాంతాన్ని తెలియజేస్తున్నాడు. విప్లవాత్మకమైన సిద్ధాంతం ఇది, ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్. సన్యాసి అంటే పనులు మానుకుని నాకు ఏ కర్తవ్యాలు లేవు, నేను చేయవలసిన అవసరం లేదు అంటూ బద్ధకంతో, సోమరితనంతో కర్మలు విడిచిన వాడు కాదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. చాలా మంది సన్యాసులను మనం చూస్తూ ఉంటాం. బద్ధకం, సోమరితనంతో బ్రతుకు తెరువు తెలియక సంసారాన్ని ఈదలేక, సంసారం అనే ఆ ఒక సముద్రాన్ని ఈదలేక, సంసారంలోని బాధ్యతలను నిర్వర్తించలేక, నాకు అవసరం లేదు అనేసి సన్యాసి కాషాయ వస్త్రాలు వేసుకొని బయటకు వచ్చేసేది అతను సన్యాసి కాదు అని చెప్తున్నారు భగవానుడు. ఎంత రెవల్యూషనరీ స్టేట్మెంట్ ఇది. చాలా చాలా మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. చాలా మంది కాషాయ వస్త్రాలు వేసుకుంటే చాలు, స్వామి స్వామిని వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి మొక్కేసేసి, వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేసేసి, దండాలు పెట్టేసి, మూర్ఖంగా మూఢంగా వాళ్ళు చెప్పినవన్నీ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఈ జ్ఞానంతో వ్యవహరించాలి. భగవానుడే చెప్తున్నాడు, కేవలం కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన సన్యాసి కాదు. మరి ఎవరు సన్యాసి? ఎవరు సన్యాసి? కర్మేంద్రియాలతో కర్మలు చేస్తున్నా కూడా, లేదా చెయ్యకున్నా కూడా, దానితో సంబంధం లేకుండా, కర్మేంద్రియాలంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, వాక్కు, వీటితో కర్మలు చేస్తూ ఉంటాడు, లేదా చేయకుండాను ఉంటాడు కాసేపు. ఎలా ఉన్నా దాంతో సంబంధం లేకుండా ఎవరైతే దుఃఖాన్ని కానీ, దుఃఖానికి గల కారణాలను కానీ ద్వేషించకుండా ఉంటారో, దుఃఖం కలిగింది, దాని కారణాలను ద్వేషించకుండా ఉండాలి. నా దుఃఖానికి కారణం వాళ్ళు, వీళ్ళు అని చెప్పి వాళ్ళని ద్వేషించటం, నిందించటం, అలాగే సుఖాన్ని గాని, సుఖానికి గల కారణాలను గాని కోరకుండా ఉండేవాడు. నాకు ఇవి సుఖాలు కావాలి, ఈ సుఖాలకు గల కారణాలు నాకు అనుకూలంగా రావాలి అని కోరకుండా ఉండడం, ఇటువంటి వాడు సన్యాసి. సరే, ఎంత టఫ్ యాటిట్యూడ్ అంటే, చాలా కష్టతరమైనటువంటి దృక్పథం కలిగిన వాడు సన్యాసి. అంత ఆషామాషి విషయం కాదు సన్యాసం అంటే. ఎన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా దేంతో సంబంధం లేకుండా ఉంటాడు. చేస్తూ ఉంటాడు పని, కానీ సంబంధం లేకుండా ఉంటాడు. దుఃఖానికి కానీ, దుఃఖ కారణాలను కానీ ద్వేషించడు. కోరికల్ని కానీ, సుఖాన్ని కానీ కోరడు. మరి ప్రారబ్ధవశాత్తు కలిగే మంచి చెడ్డల్లో తటస్థంగా ఉంటాడు. ప్రారబ్ధం అంటే మనం తెచ్చుకున్నాం ఈ జన్మలో అనుభవించాలని. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, మంచి చెడ్డలు రెండింటినీ సమంగా స్వీకరిస్తాడు. అదే తటస్థ భావం. సమచిత్తం కలిగి ఉంటాడు. ఇటువంటి వాడే నిత్య సన్యాసి అని ఇక్కడ భగవానుడు వివరిస్తున్నాడు. అన్నిట్లో ఉంటాడు, దేనిలోనూ అంటుకోడు. చూడటానికి అతను
గృహస్థాశ్రమంలో ఉన్నా అంటే ఒక గృహస్థుగా ఉన్నా, కర్మలు చేస్తూ ఉన్నా, దేని పట్ల అతనికి రాగం కానీ, ద్వేషం కానీ లేకపోతే అతడు కర్మ సన్యాసియే. సరా గృహస్థుగానే ఉంటూ అతనికి దేని పట్ల రాగం కానీ, ద్వేషం కానీ ఉండకూడదు. అటువంటి వాడు కర్మ సన్యాసి. చూసారా? ఇక్కడ మనము ఒక చిన్న కథ కూడా చెప్పుకోవాలి. కర్మ సన్యాసి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడికి వర్తించి ఒక చిన్న కథ నాకిప్పుడు గుర్తొచ్చింది సడెన్ గా చెప్పాలనిపించింది. ఒక మహర్షి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ మహర్షి శ్రీకృష్ణుని యొక్క ఆహ్, శ్రీకృష్ణుని దగ్గరలో అతని యొక్క ద్వారక దగ్గరలోనో ఎక్కడో ఒక చోట అతను వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో ఒక నది ఉందన్నమాట. ఆయన అక్కడ వచ్చి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు అని తెలిసిన వెంటనే శ్రీకృష్ణుడు సత్యభామతో అతనికి ఆహారం తీసుకుని వెళ్లి ఇవ్వమని చెప్పి పురమాయిస్తాడన్నమాట. సత్యభామ అన్ని రకాల వంటలు వండుకొని అసలు సన్యాసికి ఇన్ని రకాల వంటలు, ఆహారం అవసరమా? అసలు తిండి అవసరమా? సన్యాసి అంటే అన్నింటిని వదిలిపెట్టిన వాడే కదా సన్యాసి. మరి అతనికి ఎందుకు ఇన్ని రకాల ఆహార పదార్థాలంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పడు. అన్ని చేసుకొని తీసుకువెళ్ళమని చెప్తాడు. తీసుకొని పని వాళ్ళని అందరిని తీసుకొని ఆమె వెళ్తుంది. కానీ మధ్యలో నది వస్తుంది కదా! నేనెలా దాటాలి నదిని? అని కృష్ణుడిని అడిగి బయలుదేరే ముందు అడుగుతుందనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు. నిత్య సన్యాసి దారివ్వమన్నాడని చెప్పు. దారిస్తుంది నది అని. అదేంటి నిత్య సన్యాసి నువ్వెలాగా నిత్య సన్యాసి అవుతావు? అని మనసులో అనుకుంటుంది. పైకి ఏం చెప్పదనమాట. ఎందుకు ఆయన 16,000 మంది గోపికలు, అష్టభార్యలు ఉన్నవాడు సన్యాసి ఎలా అవుతాడు అని ఆమె సందేహం. సరే వెళ్ళింది. అక్కడికెళ్ళగానే నిత్య సన్యాసి దారివ్వమన్నాడు అని చెప్తే, ఆ నది రెండుగా చీలిపోయి దారిస్తున్నారు. ఆశ్చర్యం వేస్తుంది సత్యభామ. ఆ తర్వాత అటువైపుకెళ్ళి ఆ సన్యాసికి ఆ ఋషికి ఆహ్, ఆహారం వడ్డిస్తుంది. ఆయన ఏది వదిలిపెట్టకుండా అన్ని రకాల ఆహార పదార్థాల్ని సుష్టుగా భోంచేస్తాడు. ఆయన భోంచేసేటప్పుడు అనుకుంటుంది. ఈ సన్యాసి ఇంత భోజనం అవసరమా ఈయనకి? ఆకులు అలములు తిని గదా తపస్సు జేసుకోవాలి. నీకింత ఆహారం ఎందుకు? అని మనసులో అనుకుంటుంది కానీ పైకి చెప్పదు. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా! ఋషులు, మహర్షులు కోపం వచ్చి శపిస్తారు గదా! అందుకని లోపల అనుకుంటుంది. అనుకుని స్వామి ఇలాగ నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఆ నది దారివ్వదు. ఎలా చేయమంటారు అనంటే, అప్పుడు ఆ మహర్షి అంటాడు నిత్యోపాసి దారివ్వమన్నాడని చెప్పు, దారిస్తుంది. నిత్యోపాసి అంటే ఉపవాసం ఉండేవాడు. నిత్యము ఉపవాసం ఉండేవాడు. ఇదేంటిది? ఇంతసేపు నేను తెచ్చిన ఆహార పదార్థాలంతా ఇంత బాగా సుష్టుగా తిని, నిత్యోపాసి దారివ్వమన్నాడంటాడేంటి ఈయన? ఆయన అలా అంటే దారెలా ఇస్తుంది? అసలు ఈయన నిత్య ఉపాసి ఎలా అవుతాడు? అని చెప్పి ఆమె ఆశ్చర్యంతో అక్కడి నుంచొచ్చి ఆ మాటే చెప్తుంది నది దగ్గర. నిత్యోపాసి దారివ్వమన్నాడు అని. వెంటనే నది రెండుగా చీలిపోతుంది. ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. నది దాటుకుని ఇంటికొస్తుంది. వచ్చి శ్రీకృష్ణుడిని తనకు కలిగినటువంటి సందేహాన్ని శ్రీకృష్ణుడి ముందర ఉంచుతుంది. ఇక్కడ అంతరార్థం ఏమిటి అంటే నిత్య సన్యాసి శ్రీకృష్ణుడు ఎలాగా అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆయన కర్మ సన్యాసి. కర్మేంద్రియాలతో కర్మలు చేస్తున్నా, దానితో సంబంధం లేకుండా దుఃఖాన్ని కానీ, దుఃఖ కారణాలను కానీ ద్వేషించకుండా, సుఖాన్ని కానీ, సుఖ కారణాలను కానీ కోరకుండా, ప్రారబ్ధవశాత్తు కలిగిన మంచి చెడ్డల్లో తటస్థ భావంతో ఉంటూ, సమచిత్తం కలిగి ఉన్నవాడు శ్రీకృష్ణుడు కాబట్టి, ఆయన యోగీశ్వరుడు, నిత్య సన్యాసి. కనుకనే ఆయన నిత్య సన్యాసి అని చెప్పగానే నది దారిచ్చింది. మరి ఆ మహర్షి ఎలాగా నిత్యోపాసి? నిత్యోపాసి అంటే అర్థము కడుపుకు ఉపవాసం ఉండటం కాదు. మనసుకు ఉపవాసం ఉండటం.
ఆయన నిరంతరం ధ్యానం చేస్తూ ఆ మహర్షి తపస్సులో ఉంటూ ఈ మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా పరిపూర్ణమైనటువంటి శూన్య స్థితిలో ఎల్లవేళలా ఉంటాడు కనుక అతను నిత్యోపాసి. ఈ మనస్సును ఉపవాసంలో ఉంచుతున్నాడు. కడుపును కాదు. కాబట్టి అతను నిత్యోపాసి. కనుక మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఉపవాసం ఉన్నాను అని చెప్పి ఒక పూట భోజనం చేయకుండా ఉన్నంత మాత్రాన ఉపవాసం కాదు. ఎప్పుడైతే మనసును ఖాళీ చేస్తామో, మనసును ఖాళీగా ఉంచుకుంటామో అది ఉపవాసము. మరి మన మనసు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది? ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నంత వరకు మనసు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. మరి ఎప్పుడు ఉంటుంది? ధ్యానం చేసేటప్పుడు. కాబట్టి ప్రతినిత్యము, అనునిత్యము మనం ధ్యానం చేస్తూ ఉంటే, మనం కూడా నిత్యోపాసులమే. ఆ ఉపవాసం చేస్తే ఎంత ఫలితం వస్తుందని మన పురాణాల్లో, మన ఆచార వ్యవహారాల్లో పెద్దలు చెప్పారో, అంతకు వెయ్యింతలు మనకి లాభం కలుగుతుంది. ఎందులో? మానసిక ఉపవాసంలో. నిత్యోపాసులుగా మనము ప్రతిరోజు ధ్యానం చేస్తే మనకు అంతకంత లాభం ఉందన్నమాట. చూసారా? కాబట్టి నిత్యోపాసి, నిత్య సన్యాసి ఈ 2 మనము ఈరోజు తెలుసుకున్నాం. మరి చూడటానికి ఈ నిత్య సన్యాసి గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా కర్మలు చేస్తూ ఉంటాడు. దేని పట్ల రాగం ఉండదు, ద్వేషము ఉండదు. కాబట్టి అతను కర్మ సన్యాసి. అంటే రాగద్వేషాలు లేనివాడు సంసారి అయినా కూడా అతను సన్యాసియే. వేషధారణ కావాల్సిన అవసరం లేదు దానికోసం. రాగద్వేషాలనేటువంటి వేషధారణ ఉండాలి మనకి. అందుకే పత్రి సార్ అంటారు, ప్రత్యేకమైనటువంటి వేషధారణ వద్దు. మీరు ఆత్మజ్ఞానులుగా విలసిల్లాలి అంటే, కర్మ సన్యాసులుగా, యోగీశ్వరులుగా ఎదగాలి అంటే వేషధారణ అవసరం లేదు. ఎటువంటి సన్యాసం కావాలి? రాగద్వేషాలను సన్యసించాలి. కర్మలలో కర్మ ఫలితాలను సన్యసించాలి. తటస్థ భావంతో ఉండాలి. సమచిత్తం కలిగి ఉండాలి. ఇవి మనకు కావలసినటువంటి క్వాలిటీస్, లక్షణాలు. కాబట్టి ఒక వస్తువు పైన లేదా ఒక విషయం పైన కోరిక ఉండి, ఎలాగైనా దాన్ని పొందాలి అనుకున్నా, లేకపోతే ఒక వస్తువు పైన లేకపోయినా ఒక విషయం పైనైనా ద్వేషం ఉండి, ఎలాగైనా దాన్ని వదిలించుకోవాలనుకున్నా, మనం తప్పకుండా కర్మ చేయవలసిందే. కనుక ఆ కోరిక కానీ, ద్వేషం కానీ లేకపోతే ఇక ఏ కర్మ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మన కర్మయోగిగా ఈ కోరికలు, ద్వేషాలు కొన్ని ఉంటాయి మనకి. కర్మయోగంలో దాన్ని ప్రాక్టీస్ చేసే కొద్దీ కోరికలు, ద్వేషాలు పోయినప్పుడు అప్పుడేమవుతుంది? కర్మ సన్యాసం ఆటోమేటిక్‌గా మనకి కలుగుతుంది. అతడే కర్మ సన్యాసి. అతడే నిత్య సన్యాసి. ఇంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు చూడండి భగవద్గీతలో. కానీ మనం చదివితే అందులో మనకు ఒక ముక్క కూడా అర్థం కాదు. అందుకే ఇలాంటి సజ్జన సాంగత్యంలో వచ్చి చక్కగా విన్నప్పుడు మనకి అద్భుతంగా అందులోని అంతరార్థము చక్కగా అర్థమయ్యి మనము ఆచరణలో పెట్టడానికి వీలుంటుంది. ఇక్కడ నిర్ద్వంద్వః అన్నారు గదా! ఏంటి నిర్ద్వంద్వః? ద్వంద్వాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, రాగద్వేషాలు ఇవన్నీ ద్వంద్వాలు. ఇవి శరీరాన్ని, మనసును, బుద్ధిని ఎప్పుడు కలవరపెడుతూనే ఉంటాయి. అంతే కదా! శీతోష్ణాలంటే మన చుట్టుపక్కల కలిగేటువంటి ఈ వాతావరణంలో మార్పులు. అవి కూడా మనల్ని కలవరపెడుతూ ఉంటాయి శరీరాన్ని. సుఖదుఖాలు మనసుని, లాభ నష్టాలు కూడా మనసుని, జయాపజయాలు బుద్ధిని, మానావమానాలు కూడా మనసుని, రాగద్వేషాలనేవి కూడా మనసుని కలవరపెడుతూ ఉంటాయి. శరీరాన్ని, మనసును, బుద్ధిని ఈ మూడింటిని కలవరపెట్టేవే ఈ ద్వంద్వాలు. మానసిక సంఘర్షణకు గురి చేస్తాయి. బంధంలో పడేస్తాయి మనల్ని. కానీ ఎవరైతే నిత్య సన్యాసులో వారిని ఇది ఏమీ చేయలేదంట. ఈ ద్వంద్వాలు
నిత్య సన్యాసుల్ని ఏమీ చేయలేవు. మరి మనము భాగవతం చదివితే శ్రీకృష్ణుడు నిత్య సన్యాసి ఎలాగో అర్థమవుతుంది. ఆయన ఎటువంటి సుఖదుఖాలకి లోను కాలేదు. లాభ నష్టాలకి, జయాపజయాలకి, మానావమానాలకి, రాగద్వేషాలకి లొంగని యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు. అందుకే అతన్ని ఇవి బాధించలేదు. కానీ మనకు సంసార బంధం అనేది చాలా గట్టిది. మనం మళ్ళీ మళ్ళీ ఈ భూలోకానికి వచ్చి పడేటట్టుగా చేస్తూ ఉంది. ఎందుకు? దానికి కారణము మన మనలో ఉన్నటువంటి ఆ బంధము. దేనితో బంధము? కర్మ ఫలాలతో సంగము, వాసనలు, మనకున్నటువంటి అభిప్రాయాలు, నమ్మకాలు, కోరికలు ఇవన్నీ అన్నమాట. మరి కర్మ ఫలాన్ని ఆశించటము ఇవన్నీ కూడా మనతోనే ఉంటాయి. ఇవే యమపాశాలంటే యమపాశాలంటూ వేరే ఏమీ ఉండదు. చూడండి, యమధర్మరాజు దున్నపోతునెక్కి అందరి మెడకు పాశం వేసి లాక్కుపోతాడు చనిపోయే వాళ్ళని అంటాం కదా మనం. సినిమాల్లో చూస్తూ ఉంటాం. నిజంగా ఆయన దగ్గర యమపాశం ఏమి లేదు. ఆయన దగ్గర ఏం తాళ్ళ ఫ్యాక్టరీ ఏం లేదు. తాళ్ళన్నీ తయారయ్యే ఫ్యాక్టరీ ఏమి ఆయన పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇది వచ్చి ఆయన వేసి తీసుకెళ్లే పని కాదు ఆయన. ఆయన దగ్గర ఏమీ లేదు. ప్రతి వ్యక్తి తన మెడకు 2 రకాల పాశాలేసుకొని పుడతాడు. అదేంటి అంటే కోరికలు, ద్వేషాలు. ఎప్పుడు తగిలించుకొని ఉంటాడు. దాని వల్లనే కర్మలు చేస్తూ ఉంటాడు. కోరికల వల్ల, ద్వేషాల వల్ల కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మ ఫలాలు, వాసనలు సంపాదించుకుంటూ ఉంటాడు. అవి మనకి బంధాలైపోయి మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ బంధాల నుంచి బయటపడి స్వేచ్ఛగా ఉండాలి. ఎలా అన్నదే ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేస్తున్నాడు. అది ఏంటి అంటే నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖబంధాత్ ప్రముచ్యతే అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. నిర్ద్వంద్వో హి మహాబాహు. మహాబాహు అంటే అర్జునుని సంబోధించాడు. సుఖం బంధాత్ ప్రముచ్యతే అంటే ద్వంద్వాలకు చలించని వాడే బంధాల నుండి సులభంగా విడుదల పొందుతాడు. ద్వంద్వాలకు చలించడు. అంటే సుఖం వచ్చినా చలించడు, దుఃఖం వచ్చినా చలించడు. జయం కలిగినా చలించడు, అపజయం కలిగినా చలించడు. మంచి జరిగినా చలించడు, చెడు జరిగినా చలించడు. అన్నింటికి చలించని వాడే బంధాల నుంచి సులభంగా విడుదల పొందుతాడు. ఇక్కడ గమనిస్తే ఒక సంసారికి భార్యాబిడ్డల పైన, భోగాల పైన, ధన సంపదల పైన ఆసక్తి ఉండి వాడు ఎలా అయితే బంధాలకు అలా బందీ అయిపోయాడో, అలాగే ఒక సన్యాసి అని చెప్పుకునేవాడు వేషధారణలో సన్యాసి అని చెప్పుకుంటూ దండకమల అదేమి కమండలాలు అంటారు కదా, వాటిపైన ఆసక్తి. నాకు ఈ పలానా దండం కావాలి, ఈ కమండలం కావాలి, అలాగే ఆశ్రమాలు నాకు కావాలి, ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, అలా ఇవన్నీ పెంపొందాలంటే వేరే వాళ్ళను ఆశ్రయించాలి అనే ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాడు కూడా ఎవరితో సమానమో, ఒక సంసారి ఎవరైతే బంధాల్లో ఇరుక్కుపోయాడో వాడితో సమానమే అంట. ఇద్దరు కూడా బందీలే అని చెప్తున్నారు భగవానుడు. ఆసక్తియే బంధము అని చెప్తున్నారు. ఆసక్తి అన్ని విషయాల్లో ఆసక్తి. అనాసక్తియే మోక్షము. ఆసక్తియే బంధము, అనాసక్తియే మోక్షము. కాబట్టి నిష్కామ కర్మయోగి ఫలితం పైన ఆసక్తి లేకుండా, చేసే పనులతో సంఘభావం లేకుండా, దేని పట్ల కూడా కోరిక లేకుండా, అలాగే ద్వేషం కూడా లేకుండా, అనాసక్తితో అంటే ఇష్టం లేకుండా, అంటే అనాసక్తి అంటే మరి దాన్ని ఏమి మళ్ళీ ఒక విధంగా దాన్ని ఏమైనా ఇష్టం లేకుండా అంటే మళ్ళీ దాన్ని
వేరే రకంగా అర్థం చేసుకోకుండా అనాసక్తితో అంటే ఆసక్తి లేకుండా కర్మలు చేస్తూ కూడా కర్మ బంధనాల నుంచి విడుదల పొందవచ్చట. కాబట్టే నిష్కామ కర్మయోగిగా మనం ఎదిగితేనే కర్మ సన్యాసం మళ్ళీ మనకి సులభతరమవుతుంది. కనుక కర్మ సన్యాసం ఎంతో కష్టమైనది. కానీ చాలా ప్రయోజనకారి అంటున్నారు భగవానుడు. ఎందుకు అంటే అదే మోక్షాన్ని ఇస్తుంది. కర్మ సన్యాసమే మోక్షాన్ని ఇచ్చేది. మరి కర్మ సన్యాస స్థితికి ఎదగాలి అంటే కర్మయోగం అన్నదే తొలిమెట్టు. కాబట్టి అర్జునునికి కర్మయోగమే శ్రేష్టమని ఎందుకు చెప్పారు అంటే, అర్జునుడు ప్రస్తుతం తానున్న స్థితి నుండి తాను వికాసం పొందాలి, ఎదగాలి. అతనిలో ఉన్నటువంటి క్షత్రియోచితమైనటువంటి ఉత్సాహము, వీరరస స్ఫూర్తి ఏదైతే దట్టంగా అలుముకొనుందో, దాని నుంచి అతను వికాసం పొందాలి. కాబట్టి ఆ వీరరస స్ఫూర్తి ఇక్కడ కర్మయోగం ద్వారా అతను పూర్తి చేసుకోవాలి. కాబట్టి తొందరగా సన్యాసం వైపు దూసుకుపో అంటే ఏం చేస్తాడు అర్జునుడు వెంటనే? యుద్ధం చేయడం మానేస్తాడు. కర్మ సన్యాసం కదా! గొప్పది. నేను యుద్ధం చేయను అని కూర్చుంటాడు. కాబట్టి రెంటికి చెడ్డ రేవడైపోతాడు. కాబట్టి భగవానుడు చెప్తున్నాడు, కర్మ సన్యాసం గొప్పదే అవ్వచ్చు. కానీ నువ్వు ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయటము కర్మయోగము. ఈ కర్మయోగమే నీకు శ్రేష్టము అని కర్మయోగం యొక్క గొప్పతనాన్ని మరింతగా 4వ శ్లోకం నుంచి మరి విశ్లేషించబోతున్నారు భగవానుడు. మనం దాన్ని కూడా నెక్స్ట్ వీక్ సెషన్‌లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థాంక్ యూ వెరీ మచ్.